మొఘల్ పియత్రాదుర పనితనాన్ని తక్కువ ఖర్చుతో అద్భుతంగా అనుకరిస్తూ అనూప్ మహల్ గోడలను సున్నపు ప్లాస్టర్తో అధిక మెరుపుకు పాలిష్ చేశారు. అవి ఎరుపు మరియు బంగారు లక్క నమూనాలతో కప్పబడి అద్దాలు మరియు బంగారు ఆకులతో మరింత అలంకరించబడ్డాయి. కరణ్ మహల్ 1631 మరియు 1669 మధ్య నిర్మించబడింది. ఇది ప్రజాప్రేక్షకుల హాల్ మరియు దీనిని పోలిన తక్కువ విలాసవంతమైన శైలిలో అలంకరించారు. 17వ శతాబ్దపు చంద్రమహల్, మూన్ ప్యాలెస్ మరియు ఫూల్ మహల్, ఫ్లవర్ ప్యాలెస్ అనే 2 అందమైన భారీగా అలంకరించబడిన మరో 2 రాజభవనాలు. తరువాతి వాటిలో రావు బికా వంపు తిరిగిన వెండి కాళ్లతో కూడిన చిన్న తక్కువ మంచం ఉంది. దానిపై అతను తన పాదాలను నేలను తాకుతూ పడుకున్నాడు. రావు బికా త్వరగా తన పాదాలపై దూకి హంతకులు చొరబాటుదారులతో పోరాడటానికి వీలుగా ఈ మంచం నిర్మించబడింది. రాణుల రాజభవనమైన చంద్రమహల్ రాధాకృష్ణ పురాణాన్ని వర్ణించే పాలరాయి పలకలను చెక్కింది మరియు 2 రాజభవనాలలో అద్భుతమైన రాతి శిల్పం మరియు జాలీలు ఉన్నాయి. నీలం మరియు బంగారు బాదల్ మహల్ మేఘాల చిత్రాలు, మెరుపుల వలె పసుపు చారలు మరియు వర్షపు జల్లులతో కప్పబడి ఉంది. ఈ శుష్క భూమిలో ఇష్టమైన ఫ్యాంటసీ హవా మహల్. మహారాజా మంచంపై ఒక పెద్ద అద్దం ఉంచబడింది. ఇది స్పష్టంగా అతనికి క్రింద ఉన్న ప్రాంగణాన్ని వీక్షించడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా అతన్ని సమీపించే ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది. కోటలోని పురాతన రాజభవనం లాల్ నివాస్. ఇది 1595 నాటిది మరియు ఎరుపు, బంగారు రంగులలో పూల నమూనాలతో అలంకరించబడింది. కొత్త రాజభవనం భారీ దర్బార్ నివాస్, పట్టాభిషేక రాజభవనం. దీనిని 20వ శతాబ్దం ప్రారంభంలో బికనీర్ యొక్క అత్యంత ప్రగతిశీల పాలకుడు సర్ గంగా సింగ్ నిర్మించాడు. ఆయన బికనీర్కు రైల్వే లింకును ఇచ్చాడు మరియు తన రాజ్యానికి విలువైన సాగునీటిని తీసుకువచ్చే గంగా కాలువను నిర్మించారు. అనూప్ మహల్ అనూప్ మనార్ యొక్క లక్క పనితో కూడిన ఇంక్లిషన్, రెండింటిలో ఒకటి లాల్ ప్రవేశ ద్వారం గుండా వెళ్ళగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.